రైట్, నమస్తే, వెల్కమ్ టు 3PM న్యూస్. నేను సాయి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కనుక వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి శ్రీహరిని కుప్పం కోర్టు నుండి పిఎస్కు తరలించారు పోలీసులు. కుప్పం పిఎస్లో నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. ఇక మరోవైపు గుంటూరు కొత్తపేట పిఎస్లో శ్రీహరిపై మరో కేసు కూడా నమోదైంది. శ్రీహరిని కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం నుండి గుంటూరుకు తరలిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవ్వర్మ సిద్ధంగా ఉన్నారు. రవ్వర్మ, అసలు ఏం జరుగుతోంది? శ్రీహరిని పదే పదే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు గుంటూరులో కూడా సంబంధించి కూడా పోలీసులు తరలిస్తున్నారు, ఎందుకు? అంటే సాయిరామ్, ఏదైతే గత ప్రభుత్వంలో సిపిఆర్ఓగా శ్రీహరి చేయడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో, ఆ సందర్భంలో అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు మీద అయితే మాత్రం చాలా రకాలైనటువంటి పోస్టులు అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, ఆ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టుకు సంబంధించి ఆ పోస్టింగ్ చేసిన వ్యవహారంలో కీలక పాత్ర వహించింది అప్పుడు సిపిఆర్ఓగా ఉన్నటువంటి శ్రీహరి అని ప్రస్తుతం అయితే మాత్రం భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అతని మీద అయితే పలు కేసులు అయితే నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా కూడా ఆయన శ్రీహరి అయితే మాత్రం ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిని కించపరిచే విధంగా కూడా అనేక రకాల పోస్టులు ఉంచడం జరిగింది. అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి, ఆయన కుటుంబానికి సంబంధించి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పోస్ట్ చేసినట్టుగా కూడా నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఆయన మీద ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాయో వాటిని ప్రెజెంట్ అయితే యాక్టివ్ అయినాయి. దానికి సంబంధించి ప్రధానంగా కూడా కుప్పంలో అయితే ఆయన్ని శ్రీహరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించినటువంటి సందర్భంలో 41A నోటీసులు ఇచ్చి ఈ కొద్దిసేపటి క్రితమే అతన్ని అయితే మాత్రం విడుదల చేయడం జరిగింది. అయితే గుంటూరుకి సంబంధించి గుంటూరు లాలాపేట పరిధిలో ఆయన మీద గతంలో కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో లాలాపేటకి సంబంధించి సిఏగా ఉన్నటువంటి వేరే చౌదరి అయితే మాత్రం ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసేందుకైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. శ్రీహరిని అయితే ప్రస్తుతం వాళ్ళు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ప్రజెంట్ గుంటూరుకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే జరుగుతుంది. ఈ రోజు నైట్ కి ఆయన్ని గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.